మన ఇంట్లో పసుపు కుంకుమల ఉపయోగం నిత్యము ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మొగాన్న కుంకుమ బొట్టు పెట్టుకోకుండా, గడపకి పసుపు రాయకుండా, ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాయకుండా ఉంటే భౌతికాచారం కుదరదు కాబట్టి లక్ష్మీదేవి ఉండదు. అంత మాత్రం చేతనే ఉంటుందని 1 కేజీ పసుపు కాళ్ళకి రాసేసుకుంటే పసుపు అమ్ముకునేవాడు బాగుపడతాడు. భౌతికాచారం, నైతికాచారం అని ఎప్పుడు ఆచారంలో 2 రకాలు ఉంటాయి. ముందు భౌతికాచారం ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుండడానికి, నైతికాచారం ఎందుకంటే మనస్సు బాగుండడానికి. భౌతికాచారం వల్ల మనస్సు బాగుంటుందని చెప్పలేం. నైతికాచారం అంటే ఆడిన టీ మాట తప్పడే రాజు, ఆ ధర్మనందనునినే విడువలేను, కట్టిన టీ బట్ట కట్టడే రాజు, ఆ ధర్మనందనునినే విడువలేను, సభలోన పక్షము పలుకడే రాజు, ఆ ధర్మనందనునినే విడువలేను. ఇది నైతికమైన ఆచారం.